హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్. మనము ఒక గ్రాండ్ డిజైన్ చేద్దామండి. దానికోసం నేనైతే నార్మల్ నీడిల్ తోటి ఇలా కొన్ని రింగ్స్ అయితే రెడీ చేసుకున్నా అండి. శారీలో కలిసే కలర్స్. మనకే క్రోషా వర్క్ రాదు, కానీ ఇలా నార్మల్గా అయితే మనం రింగ్స్ ఇలా చుట్టుకోవచ్చు. కాకపోతే కాస్త టైం పడుతుంది, కానీ చేయొచ్చు మనం ఇలా. ఓకేనా. ఇలా అయితే నేను ఒక 16 రింగ్స్ అయితే చేసుకున్నా అండి. నేను 4 ఇంచెస్కి ఒకటి, 3 ఇంచెస్కి ఒకటి వచ్చేలాగా 16 రింగ్స్ అయితే చేసుకున్నాను. ఓకేనా. వీటితో పాటు ఈ సైజు స్మాల్ సైజు 2mm సైజులో కొన్ని ఈ బీడ్స్ తీసుకున్నాను. ఇంకా కొన్ని అయితే డ్రాప్స్ వచ్చి ఈ టైప్ ఆఫ్ డ్రాప్స్ అయితే తీసుకున్నాను. ఓకేనా. ఈ డ్రాప్స్ వచ్చి మన దగ్గర అయితే అవైలబుల్గానే ఉన్నాయండి. ఈ బీడ్స్ కానీ ఇవి కానీ వీటి కోసం అలా కొన్ని రింగ్స్ కానీ అయితే మన దగ్గర అయితే ఉన్నాయి. డ్రాప్స్ నాకు శారీ ఇది కాబట్టి దీనికి నేను ఇలా యూజ్ చేసుకుంటున్నాను. లేదనంటే మనకి మల్టీలో కూడా వస్తాయి మనకి ఇలా బీడ్స్. ఇవైనా కూడా యూజ్ చేసుకోవచ్చు. నాకు శారీ కంఫర్టబుల్గా ఉన్నట్టయితే నేను ఇలాంటివే యూజ్ చేసుకునేదాన్ని. కానీ నాకు శారీ వచ్చి అలా లైట్ గోల్డ్ ఉంది కాబట్టి నేను ఈ క్రీమిష్ వచ్చిన ఈ బీడ్స్ అయితే యూజ్ చేసుకున్నాను. ఓకేనా. వీటికి చాలా తేడా ఉంది. చూసారు కదా, మంచి క్వాలిటీ ఉన్న బీడ్స్ అయింది ఇవైతే. మనకి మీరు యూజ్ చేసుకోవాలి అని అనుకుంటే మీకు క్వాంటిటీ చెప్తాను. 10 గ్రామ్స్కి 22 డ్రాప్స్ అయితే వస్తున్నాయి. నేను వెయిట్ చూశాను, మీరు ఎట్టాగా అడుగుతారు కాబట్టి. 10 గ్రామ్స్కి 22 బీడ్స్ అయితే వచ్చాయి. ఆ రేంజ్లో మీరు శారీకి ఎన్ని పడతాయి ఏంది అన్నది అయితే మీరు చూసుకోవచ్చు. అప్రాక్సిమేట్లీ 50 గ్రామ్స్ తీసుకుంటే సరిపోతాయి మీకు. 1 శారీకి 50 గ్రామ్స్ తీసుకుంటే అయితే సరిపోతాయి. ఓకేనా. మరి మనం డిజైన్ అయితే స్టార్ట్ చేసేద్దామండి. ఈ రింగ్స్ అయితే నేను ఆల్రెడీ అల్లుకున్నాను కాబట్టి కొంచెం హెల్త్ ఇష్యూ కూడా ఉంది కాబట్టి ఇప్పుడు దీని ప్రాసెస్ అయితే నేను చూపించలేను, కానీ ఈ ప్రాసెస్ చేసిన వీడియోస్ అయితే ఉన్నాయి. నేను మీకు లింక్ షేర్ చేస్తాను. ఓకేనా. ఇంకపోతే డిజైన్ ఎలా అంటే, ఫస్ట్ ఈ రింగ్ అయితే ఇలా కట్టుకున్నాను. నేను మీకు ఇది డ్రాప్స్తో కట్టిన తర్వాత ఈ రింగ్ కూడా ఎలా కట్టుకోవాలో అయితే చూపిస్తాను. ఓకేనా. ముందు ఇవి ఒక 2 బీడ్స్ తీసుకొని ఈ డ్రాప్ ఒకటి తీసుకోండి, బిగ్ వన్ది. ఆ తర్వాత ఒక స్మాల్ బీడ్ అయితే తీసుకోండి. ఇలా తీసుకొని దీని వెనక్కి అనేసి ఈ 2 బీడ్స్కి అయితే ఇలా నీడిల్ పైకి తీయండి. తీసిన తర్వాత మళ్ళీ ఒక బీడ్ తీసుకొని పైన కుచ్చేసి ఇలా మళ్ళీ రివర్స్ తీయాలి. ఆ తర్వాత ఇంకొక 2 బీడ్స్ అయితే తీసుకొని మళ్ళీ ఇలా కుచ్చేసి ఇలా వెనక్కి తీయాలి. మళ్ళీ ఇప్పుడు 1 బీడ్ తీసుకొని ఈ బిగ్ వన్ డ్రాప్ తీసుకొని మళ్ళీ స్మాల్ బీడ్ ఒకటి తీసుకొని సేమ్ ఇందాకట్లాగానే 2 బీడ్స్కి నీడిల్ ఇలా పైకి తీయండి. ఆ తర్వాత ఇంకొక బీడ్ తీసుకొని ఇలా పైకి కుచ్చేసి మళ్ళీ ఇలా రివర్స్ తీయండి. ఓకేనా. మళ్ళీ ఇంకొక 2 బీడ్స్ అయితే తీసుకొని, ఓకేనా. ఇలా మీరు నేనైతే ఈ రింగ్కి మధ్యలో ఉన్న గ్యాప్లో ఇవి చేసేసాను అన్నమాట. నేను మీకు డిజైన్ చూపిస్తాను, ఈజీగా అర్థమవుతుంది. ఇంకా ఇది ప్రాసెస్ అయితే ఇంతే అండి. ఆ రింగ్ ఎలా అల్లుకోవాలి అన్నది నేను మీకు లింక్ చూసి పెడతాను ఉన్నది. నార్మల్ నీడిల్తోనే చాలా ఈజీగా అల్లుకోవచ్చండి. ఒకరోజు టైం పడుతుంది అంతే. ఇక క్రోషా వర్క్కైనా అంతే టైం పడుతుంది కదా, మనకి కూడా ఇంకా అంతే టైం పడుతుంది అంతే. చూడ్డానికైతే సేమ్ ఒకేలా ఉంటాయి, మనము చెప్పేదాకా తెలియదు అన్నమాట. అంటే నార్మల్ నీడిల్తో చేసామా లేకుంటే క్రోషా అల్లామా అని మనం చెప్పేదాకా కూడా అర్థం కాదు. అంత మంచిగా వస్తుంది వర్క్ అయితే. మీరు కూడా ప్రాసెస్ స్టార్ట్ చేసుకోవచ్చు ఈజీ మెథడ్లో.
ఇవి కొంచెం అర్జెంట్ శారీస్. నాకు ఇక్కడకి థ్రెడ్ అయిపోయింది కదా, నేను మళ్ళీ వేరే థ్రెడ్ తీసుకుంటాను. ఇక్కడ ముడేసేస్తున్నా అండి, చూడండి. ఇక్కడ పీకో చేసిన దానికి ముడేసేసిన తర్వాత ఇలా పీకో లైన్ లోపల నుంచి నీడిల్ కుచ్చేసేయండి ఇలా. ఓకేనా? ఇలా కుచ్చేస్తే కొంచెం చివరికి వస్తుంది కదా, మనం ఇక్కడ కట్ చేసుకుంటే మనకి నీట్ వర్క్ కనపడుతుంది, బాగుంటుంది కూడా. థ్రెడ్ తీసుకుందాం. స్టార్ట్ చేయటం కూడా మనం ఇక్కడ నుంచే స్టార్ట్ చేసుకోవచ్చు. శారీకి అడుగు నుంచి కుచ్చిన తర్వాత ఇలా బీడ్ లోపల నుంచి తీసి 2 బీడ్స్ తీసుకొని ఇలా కుచ్చేసి మళ్ళీ 1 బీడ్ తీసుకొని డ్రాప్ తీసుకొని మళ్ళీ 1 బీడ్ తీసుకోవాలి. ఇలా తీయక్కర్లేదు, ఇదే లాస్ట్ కాబట్టి ఇక్కడ ముడేసేసుకుందాము. ఓకేనా? ఇలా ముడేసేసుకున్న తర్వాత నీడిల్ పైకి కూర్చోండి. తర్వాత ఒక రింగ్ తీసుకోండి. ఈ రింగ్తో పాటు ఈ బీడ్స్ కావాలి మనకి. దీనిలో రింగ్లో ఫిక్స్ అయ్యే బీడ్ అయితే కావాలి మనకి. ఇలా రింగ్ తీసుకున్న తర్వాత ఒక దగ్గర నుంచి కూర్చోడం స్టార్ట్ చేద్దాము. ఇలా పెట్టుకోండి. ఈ ఎడ్జ్ ఉంది కదా, ఈ ఎడ్జ్ ఖచ్చితంగా మనకి రింగ్ ఎడ్జ్కి వచ్చేటట్టుగా పెట్టుకోండి ఇలా. ఓకేనా? ఇలా పెట్టుకున్న తర్వాత ఒకసారి కిందకి, ఆ తర్వాత మళ్ళీ పైకి. ఓకేనా? ఆ తర్వాత మళ్ళీ ఒకసారి కిందకి, తర్వాత మళ్ళీ ఈ రింగు లోపల నుంచి పైకి తీయండి. తీసిన తర్వాత ఈ బీడ్ తీసుకోండి. ఈ బీడ్ తీసుకొని మళ్ళీ ఈ రింగు లోపల నుంచే థ్రెడ్తో పాటు అడుగుకి కూర్చోండి. ఓకేనా? ఇలా అయిపోయిన తర్వాత మళ్ళీ ఈ రింగ్ బయటికి కూర్చేసేయండి. మళ్ళీ ఒకసారి కిందకి, మళ్ళీ ఒకసారి పైకి, ఇలా ఎడ్జ్ వరకు రానివ్వండి. ఓకేనా? మీకు లూజ్ లేకుండా కొంచెం టైట్గా ఉండేలాగా ఒక 2-3 ముళ్ళు అయితే వేసేసుకోండి. ఇలా తీసాను కదా, ఇప్పుడు నేను మళ్ళీ ఇంకొకసారి పైకి తీస్తున్నాను. ఇది పైన ఇట్లా లేచిపోయి ఉంటుంది కదా, మనకి ఇబ్బంది అయిపోతుంది. అందుకోసం అనేసి శారీకి ఈ ఎడ్జ్ నుంచి కుట్టుకుంటూ వద్దాము. ఇలా ఒకసారి కిందకి, ఒకసారి పైకి అనేసి ఇలా కుట్టుకుంటూ వద్దాము. మళ్ళీ ఒకసారి కిందకి, ఒకసారి పైకి, ఒకసారి కిందకి, ఒకసారి పైకి, కిందకి పైకి, కిందకి పైకి, కిందకి పైకి, ఇలా చేసుకుంటూ రావాలి. వచ్చిన తర్వాత ఒకసారికి కింద వైపుకి కుచ్చేసి ఇలా ఉల్టా తిప్పేసి ఈ ఎడ్జ్ని ఇంకా మనం అల్లుకున్న రింగుకి నీడిల్ కుచ్చుకునేలాగున చూసుకొని కాస్త ముడేసేసుకుంటే సరిపోతుంది అండి. ఓకేనా? అంతే. ముడేసేసుకొని ఇక్కడ కట్ చేయొచ్చు, లేదనంటే ఇక్కడ నుంచి ఇక్కడికి తీసుకొచ్చి ఇందాక మనం ఇలా ముడేసాం కదా, అలానే ముడేసి మళ్ళీ మనం ఇది కంటిన్యూ చేసుకోవచ్చు ఇలాగా.
ఇది మళ్ళీ ఇక ఈ ప్రాసెస్ స్టార్ట్ అన్నమాట ఈ బీడ్స్ది. ఓకేనా, మనకి డిజైన్ వచ్చి ఇలా ఉంటుంది. ఓకేనా, ఈ డిజైన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా, ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. కింద వైట్ ఫ్లోర్ కదా సరిగా కనిపించదు, అందుకని బ్యాక్గ్రౌండ్ ఇలా వేసేసాను. ఇది అండి ఫైనల్ లుక్ అయితే మంది శారీది. మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్ మరియు స్మార్ట్ ఆర్ట్ అండ్ ఐ క్రాఫ్ట్స్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మరిన్ని మంచి డిజైన్స్ కోసం. బాయ్ బాయ్.